అందరికీ నమస్కారం. డిసెంబర్ 20, 2025 సంవత్సరం MTU 1426 ఈ 2025లో మనం వేసినటువంటి నూతన గోదావరి వరి వంగడం. ఇకపోతే వచ్చే సంవత్సరం 2026 రాబోతా ఉంది. 2026లో వేసే నూతన వరి వంగడం కూడా ఇప్పుడే ఫిక్స్ చేసేయడం జరిగింది. ఇది ఒక శుభవార్త. రాగోలు, శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధనా స్థానంలో వెలువడించినటువంటి రాగోలు RGL 7034 అనే వరి వంగడం మనం ఖరీఫ్ సీజన్లో వేయడం జరుగుతూ ఉంది. ఖరీఫ్ సీజన్ జనరల్గా ఏప్రిల్లో, మే నెలలో మన నెల్లూరు జిల్లాలో వేయడం జరుగుతూ ఉంటుంది. ఏప్రిల్లో వేసే ఇది అయిపోగానే ఇవి వరి కోతలు అయిపోయిన తెల్లారి ఇట్లా దున్నేసింది. వరి కోతలు అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఏప్రిల్ నెలలో, ఇది మార్చిలో వరి కోతలు అవుతాయి. ఈ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా MTU 1426 నూతన గోదావరి వరి వంగడం ఇవన్నీ మార్చిలో కంప్లీట్ అయిపోతాయి. మార్చిలో అయిపోగానే ఏప్రిల్లో నూతన గోదావరి వరి వంగడం ఇవన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత రాగోలు RGL 7034 అనే వరి వంగడాన్ని వేయడం, అది మీకు తెలియజేయడం ఇది ఒక శుభ సూచకం. ఆ వరి వంగడం ఎందుకు వేస్తున్నామంటే చిట్టి ముత్యాలని ఐడియా ఉంటుంది. మన భారతదేశంలో చిట్టి ముత్యాలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చిట్టి ముత్యాలు, అదేవిధంగా NLR 3449 నెల్లూరు మషూరి CVR మెథడ్ ఆఫ్ ఫార్మింగ్లో మొట్టమొదటిసారి మనం చేసినటువంటి ప్రయోగం అది. NLR 3449 నెల్లూరు మషూరి ఈ రెండు వరి వంగడాలను సంకరపరిచి ఆ వరి వంగడం క్రియేట్ చేశారు. ఆ వరి వంగడం కూడా మనం వేయడం జరుగుతూ ఉన్నది ఏప్రిల్లో. వచ్చే సంవత్సరానికి ఒక నూతన వరి వంగడమే మనం వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ 2025లో MTU 1426 నూతన గోదావరి వరి వంగడం వేయడం జరుగుతుంది మారుతేరోల్ది. వచ్చే సంవత్సరం 2026లో రాగోలు శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధనా స్థానంలో పాలడుగుల సత్యనారాయణ గారు మెయిన్ ప్రధాన శాస్త్రవేత్త. ఆయన రూపొందించినటువంటి ఆ వరి వంగడం శ్రీకాకుళం వాళ్ళు వేసినటువంటి సిక్కోలు ఆ వరి వంగడం వేయడం ఒక సంతోషకరమైన విషయం. ఇక నెక్స్ట్ మీరు అన్ని క్లియర్ కట్గా చూడడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు డిసెంబర్ 20కి వచ్చేసాం. ఇంకొక 11 రోజుల్లో ఈ సంవత్సరం కూడా అయిపోతుంది. ఈ 2025 సంవత్సరం నా జీవితంలో మర్చిపోలేంది. దీని గురించి ఈ రాబోయే 10-11 రోజుల్లో ఎందుకు మర్చిపోలేందంటే పుస్తకం రచించడం ఒక గొప్ప విశేషం. నేను ఈ ప్రపంచంలో కళ్ళెదు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు. పుస్తకం రచించడం ఒకటి, అదేవిధంగా ప్రకృతి రత్న అవార్డు అందుకోవడం. ఈ 2025లో నేను పొందినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ సన్మానాల సత్కారాల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఆ రెండు. పుస్తకం రచించడం ఒక సంతోషకరమైన విషయం. ఉగాది పురస్కారాలకు ప్రకృతి రత్న అవార్డు రావడం ఒక సంతోషకరం. ఓకే, థ్యాంక్ యూ. అన్నీ క్లియర్గా తెలుసుకుందాం నెక్స్ట్.